ఇప్పుడు మనతో పాటు రెడ్డిపల్లి పంచాయతీ నీరలంక తండా రైతు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ రిజర్వాయర్ పడకముందు అంటే ఇప్పటి వరకు మీరు ఎలాంటి కష్టాలు అనేవి చూశారు? మేము భారీగా కష్టాలు పడినాము. ఎస్టీ భారీగా కష్టాలు పడినాము. ఈ రిజర్వాయర్ వల్ల మాకి ఈ చెరువులకు నీళ్ళు వస్తే భారీగా పంటలు పండుతాయి, భారీగా ఉంటాము. మీరు ఏమేమి పంటలు వేస్తూ ఉంటారండి? మేము వరి, చెనిక్కాయ, ఏరుచెనుక ఇవన్నీ వేస్తాము. భారీగా ఉంటుంది. పంటలు అయితే సస్మశాలంగా పండుతాయని. మొక్కజొన్న, వరి 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 వేస్తారన్నారు కదా, ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? ఎకరానికి 40 బస్తాలు వస్తాయి. 40 బస్తాలు 40 బస్తాలు వస్తాయి. ఇప్పుడు ఈ రిజర్వాయర్ పడితే ఇంకెన్ని బస్తాలు వస్తాయి అంటే 10 బస్తాలు పెరుగుతాయి. సో 50 బస్తాలు పండించుకోవచ్చు అంటున్నారు ఎకరానికి. మరి వేరుశనగ ఎలా వస్తుందండి? ఏరుశనగ వచ్చేసి ఎకరాకు వచ్చేసి 30 మూటలు అవుతాయి. మళ్ళీ ఇంకా 10 మూటలు పెరుగుతాయి, 40 మూటలు అవుతాయి ఏరుశనగ. భారీగా ఉంటుంది. ఈ రిజర్వ్ వల్ల మా సీదరెడ్డి చేసే పనికి మా రెడ్డిపల్లి చెరువు, ఈ ఇట్లా ఎంగళం చెరువు ఈ రూట్లో మా పోతే, ఈ కాలువ ఇంకా పోతే మాకు ఇంకా భారీ డెవలప్మెంట్ ఉంటుంది. మా ఎస్టీఎస్సీలకు అంతా బాగా డెవలప్మెంట్ అవుతాము. సీదరెడ్డి చేసే పనికి మా జగన్మోహన్ రెడ్డి సార్ చేసే ముఖ్యమంత్రి దానికి బాగా మాకు అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశము, మంచి రిజర్వాయర్ ఇది. ఈ ఎప్పుడు లేని విధంగా చేస్తున్నారంటే ఈ రోజుల్లో మాకు ఆనందం, భారీగా ఆనందం ఉంది. దేవుళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు చాలా మంది ప్రభుత్వాలు మారిని, ఎమ్మెల్యేలు మారారు. ఇప్పటి వరకు మీకు ఈ 193 చెరువులు ఉన్నాయి అని, అండ్ ఇక్కడ రిజర్వాయర్లు పడాలి అని ఎవరు గుర్తించలేదా అండి? ఎవరు గుర్తించలేదు. ఒక సీతారెడ్డి సారే గుర్తించాడు మమ్మల్ని. ఈ 101 చెరువులు నీళ్లు పోవాలని ఒక సీతారెడ్డి సార్ గుర్తించినాడు. జగన్మోహన్ రెడ్డి ద్వారా మా సీతారెడ్డి సార్ మమ్మల్ని మంచి అవకాశం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ కనుక కంప్లీట్ అయ్యి స్టార్ట్ అవుతే మీరు సంవత్సరానికి ఎన్ని పంటలు వేసుకోగలుగుతారు? సంవత్సరానికి 3 పంటలు వేసుకోవచ్చు. 3 పంటలు వేసుకోవచ్చు. భారీగా పండుతాయి పంటలు. మాది ఎర్ర భూములు, మంచి పంటలు పండుతాయి. ఒరిజినల్ బంగారు పండే భూములు మావి. ఆ భూములకు నీరు ఉండాల. ఈ నీరు వల్ల మేము భారీగా డెవలప్మెంట్ అవుతాం. ఇంకా అన్నీగా చూశారు కదా, ఇక్కడ రైతులు అయితే సంవత్సరానికి రిజర్వాయర్ అనేది కంప్లీట్ అవుతే సంవత్సరానికి 3 పంటలు వేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే వరి కానీ లేకపోతే వేరుశనగ కానీ 33 బస్తాలు అండ్ అటువైపు 23 బస్తాలు సంపాదిస్తానంటున్నారు, దానికి 10 బస్తాలు ఎక్కువ సంపాదించుకోగలుగుతాము అని అంటున్నారు.